హలో ఆల్ అందరూ అన్నారు బాగున్నారా? నేను మీ సాయి వరుణ్. మీరు చూసిన రియాక్షన్ వాలా. ఈ రోజు మన కంటెంట్ వచ్చేసి ఏంటో తెలుసా? తెలిస్తే కింద కామెంట్ చేయండి, లేకుంటే నేను చెప్తాను. నాకు తెలీదమ్మా. అండ్ ఈ రోజు మన కంటెంట్ వచ్చేసి స్పైసీ వార్తలు. స్పైసీ వార్తలు ఏంటనుకుంటున్నారా? అదే అండి, రీసెంట్ గా వచ్చిన కొన్ని కొన్ని న్యూస్ వచ్చాయి. అందులో మంచి క్రేజీ అండ్ స్పైసీ, చాలా స్పైసీగా ఉండే న్యూస్. అవి మీకు ఈ వీడియోలో చెప్తాను. ప్రతి వీక్ ఒక ఎపిసోడ్ వస్తుంది, తప్పకుండా అన్ని న్యూస్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. లెట్స్ గో, మన వీడియోలోకి వెళ్దామా? లెట్స్ గో. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. మన ఫస్ట్ న్యూస్ వచ్చేసి మన మహేష్ బాబు గారు అండ్ మన రాజమౌళి గారి మూవీ గురించి అండి. రీసెంట్ గానే స్టోరీ కంప్లీట్ అయిందంట. మన రీసెంట్ గానే ఒక ఇంటర్వ్యూలో మన విజయేంద్ర ప్రసాద్ గారు చెప్పాలి. అదే అండి, రాజమౌళి గారు వాళ్ళ ఫాదర్ విజయేంద్ర ప్రసాద్ గారు చెప్పారు. రీసెంట్ గానే స్టోరీ కంప్లీట్ అయింది. అండ్ ఇంకో న్యూస్ ఏంటంటే ఈ మూవీ గురించే 1000 crores బడ్జెట్ అంటున్నారు. అండ్ మన నెట్ఫ్లిక్స్ కూడా కోఆపరేటివ్ చేస్తుందంట ఈ మూవీకి. చూద్దాం. మన నెట్ఫ్లిక్స్ కానీ మన రాజమౌళి గారిని కంటెంట్ విషయంలో కానీ క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ గారు. ఎట్లా ఉంటుందో మూవీ వెయిట్ చేస్తానండి. ఇదే 2028 ఆర్ 2029 రిలీజ్ అంటున్నారు. వెయిటింగ్ ఫర్ ది మూవీ. అండ్ ఇందులోనే మన రీసెంట్ గా వర్క్ షాప్ స్టార్ట్ అయినాయంట. అందులో మన మహేష్ బాబు గారు కూడా జర్మనీకి వెళ్ళారు ఒక 2 or 3 days బ్యాక్. ఎట్లుంటుందో వర్క్ షాప్స్ ఎట్లా జరుగుతున్న క్యాస్ట్ గురించి ఇంకా డీటెయిల్స్ ఏం రాలేదు. వచ్చినాక తర్వాత తప్పకుండా చెప్తాను నెక్స్ట్ వీడియోస్ లో. అండ్ మన నెక్స్ట్ క్రేజీ న్యూస్ వచ్చేసి మన పవన్ కళ్యాణ్ గారు అండ్ మన అట్లీ గారు అండ్ త్రివిక్రమ్ కాంబోలో ఒక మూవీ వస్తుంది అంటున్నారు. మ్యూజిక్ బై అనిరుద్ అంట. త్రివిక్రమ్ డైలాగ్స్ అండ్ మన అట్లీ గారి డైరెక్షన్ అంట. ఆఫ్టర్ ఎలక్షన్స్ షూటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారంట మన ఓజీ అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ హరిహర వీరమల్లు తర్వాత. అండ్ ఇంత బిజీలో ఆయన చేస్తారంటే మోస్ట్లీ చేయొచ్చు అంటున్నారు, కొంచెం చేయొచ్చు, 50-50 ఛాన్సెస్ అంటున్నారు. చూద్దాం. ఫస్ట్ ఈ షూటింగ్స్ ఫినిష్ అయితే కానీ ఆ మూవీకి వెళ్ళారు. అండ్ మన పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకో న్యూస్ ఏంటంటే సన్ పిక్చర్స్ లో 3 movies సైన్ చేశాడంట. 3 movies అందులోనే చేయాలని. అందులో మన ఒక మూవీ వచ్చి అట్లీ గారే అండ్ మన పవన్ కళ్యాణ్ గారిది. అండ్ సెకండ్ మూవీ వచ్చి మన శంకర్ గారితో అంటున్నారు. రూమర్స్, ఇవన్నీ రూమర్స్ అండ్ కొన్ని రియల్ కొన్ని ఫేక్ అంటున్నారు. చూద్దాం. అండ్ థర్డ్ డైరెక్టర్ గా మనకేం తెలియదు, న్యూస్ ఏం పెద్దగా బయటికి రాలేదు. అండ్ మోస్ట్లీ ఈ రూమర్స్ అవ్వచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడున్న బిజీలో అవన్నీ మూవీస్, ఈ మూవీ కంప్లీట్ చేసి నెక్స్ట్ మూవీస్కి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. ఎలక్షన్స్ అండ్ తర్వాత ఎట్లుంటుందో, ఎలక్షన్స్ తర్వాత సిచ్యువేషన్ ఎట్లుంటుందో తెలియదు కదా. ఎట్లుంటుందో చూద్దాం. మేబీ చేయొచ్చు అనుకుంటాను, చేస్తే బాగుంటది. ఫ్యాన్స్ అయితే వైఫ్ ఇష్ట అనుకుంటా మూవీస్ చూసిన తర్వాత. అండ్ మన నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన శతమానం భవతికి సీక్వెల్ వస్తుందండి, పార్ట్ 2 ఎందుకు వస్తుందో నాకు అర్థం కాలేదు అసలుకి. మూవీ ఆ తర్వాత పార్ట్ 2 స్టోరీ ఏం పెద్ద మనకి ఆ తర్వాత ఏం అసలు చూపిలేదు. పార్ట్ 1 జస్ట్ మా ఎండింగ్ ఇచ్చేసారు, డైరెక్ట్ ఓపెన్ ఎండింగ్ ఇచ్చేసారు. పార్ట్ 2 ఏం సంబంధం లేకుండా. కానీ 2 అనౌన్స్ చేశారు నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి కంటే. అది కూడా ఇందులో స్టోరీ మేబీ ఈసారి మన లాస్ట్ మన ప్రకాష్ రాజ్ గారు మన జయసుధర్ గారి డివర్స్ మ్యాటర్ మీద జరుగుతుంది స్టోరీ అంతా. అండ్ ఈసారి మన అనుపమ గారి అండ్ మన శర్వ గారి డివర్స్ కోసం జరుగుతుంది అనుకుంటా స్టోరీ. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఏమో ప్రెడిక్ట్ చేయలేం కదా ఎట్లుంటుంది మూవీ, చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి బంగారాజు 3. అదే అండి మన సోకార్ చిన్ని నాయన అండ్ మన బంగారాజుకి థర్డ్ పార్ట్ అనమాట ఫ్రాంచైజ్ లో. ఈసారి మన అయ్య గారే వస్తామంటున్నారు. అందులో స్టోరీ కూడా రాస్తున్నారంట మన కె కళ్యాణ్ కృష్ణ గారు. ఇందులో మన నాగార్జున గారు, మన నాగ చైతన్య గారు అండ్ మన అఖిల్ గారు అంటున్నారు. ఏమో ఎట్లుంటది మూవీ. అయితే యావరేజ్, బంగారాజు అయితే నాకు యావరేజ్ అనిపించింది మూవీ. థర్డ్ పార్ట్ ఎట్లుంటుందో చూద్దాం. అండ్ మన నెక్స్ట్ వచ్చేసి మ్యాడ్ 2 కూడా మన నెక్స్ట్ మంత్ షూటింగ్ స్టార్ట్ చేస్తుంది సేమ్ టీమ్. ఈసారి ఎంత మ్యాడ్నెస్ ఉంటుందో చూద్దాం. అసలు మ్యాడ్ అయితే మంచి చాలా అంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ. ఆ ఫన్ గానీ ఆ స్టోరీ గానీ బాగుంటది. అండ్ ఈ నెక్స్ట్ దాంట్లో ఏం చూస్తారో వాళ్ళ నెక్స్ట్ పర్సనల్ 4th year అయిపోయింది మ్యాడ్ 1 లో. అయితే నెక్స్ట్ వాళ్ళ పర్సనల్ లైఫ్ ఏమైనా చూపిస్తారేమో వాళ్ళ 4 ఫ్రెండ్స్ ది. ఏమో ఎట్లుంటుందో. అండ్ ఇవే అండి ఈ రోజుకి మన స్పైసీ న్యూస్ వచ్చేసి. అండ్ చెప్పాలంటే ఈ సీక్వెల్స్ అసలు ఎందుకు ఇస్తున్నారో, కొన్ని సీక్వెల్స్ కి సంబంధం లేదు. పెద్ద రివెంజ్ ప్లాన్ చేస్తున్నారు అనుకుంటా. మన రీసెంట్ ఒక 1 month బ్యాక్ మన సిద్ధు జనరల్ గారు అని చెప్పారు, ఎవ్రీ డిజెటిల్కి సీక్వెల్స్ వస్తున్నాయి అంటున్నారు ఎవ్రీ 1 or 2 years కి. ఏదో ఈ రివెంజ్ ప్లాన్ చేస్తున్నట్టు ఆడియన్స్ మీద డైరెక్టర్ గారు అండ్ మన ప్రొడ్యూసర్. ఎట్లుంటాయో చూద్దాం. ఆ సీక్వెల్స్ అన్ని వచ్చి మంచిగా ఉండాలని కోరుకుంటా, అన్ని సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. ఇదే అండి ఈ రోజుకి మన స్పైసీ వార్తలు. మీ స్పైసీ వార్తలు కానీ మీకు నచ్చినట్టయితే కింద మీకు ఎట్లా అనిపించింది కింద తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ లైక్ చేయకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రియాక్షన్ వాలా.
నెక్స్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. లెట్స్ గో. నెక్స్ట్ మంచి మంచి కంటెంట్ రాబోతుంది మన ఛానల్లో. తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మాత్రం ఆన్ చేసుకొని పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. లెట్స్ గో. నేను మీ సాయి వరుణ్, మీరు చూస్తున్నారు రియాక్షన్ వాళ్ళ. సైనింగ్ ఆఫ్. టాటా, బై బై.